పాన్ ఇండియాలో మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరు కూడా సీక్వెల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. సూపర్ స్టార్ సంగతి తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. పైగా చేతిలో ఉన్న చిత్రానికే మెగా పవర్ స్టార్ సీక్వెల్ తీసినా ఓకే అంటున్నాడట. ఇంతకీ ఏంటా చిత్రం? చరణ్ ఎందుకు సడన్ గా సీక్వెల్ వైపు టర్న్ అయ్యాడు? రండి తెలుసుకుందాం. పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులు అందరూ అంటే సుకుమార్, సందీప్ వంగ ఇప్పటికే 2-3 ఏళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తున్న బుచ్చిబాబు తర్వాతి చిత్రం ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది అస్సలు ప్రచారంలో కూడా లేదు. అయితే పెద్ది తర్వాత బుచ్చిబాబు మళ్ళీ రామ్ చరణ్ తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. అందుకే బుచ్చిబాబు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడట. పెద్దిని బుచ్చి డీల్ చేస్తున్న విధానం నచ్చి మళ్ళీ రామ్ చరణ్ తనతోనే సినిమా చేయాలనుకుంటున్నాడని ఆల్రెడీ అందుకు సంబంధించిన లైన్ కూడా లాక్ అయింది అనేది టాక్. లేదా పెద్ది సీక్వెల్ తో వీరిద్దరూ తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాడు. ఈ మూవీ ఈ ఏడాది వచ్చే ఏడాది షూట్ జరుపుకుని 2028లో రిలీజ్ కు రెడీ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబుతో మళ్ళీ రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. సుకుమార్ బుచ్చిబాబుతో మూవీస్ తర్వాతే రామ్ చరణ్ ఇతర దర్శకులతో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. కుమారస్వామి జీవితం నేపథ్యంలో సినిమా అనగానే త్రివిక్రమ్ మైథాలజీ కదా. అల్లు అర్జున్ నటిస్తున్నాడా, ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అని ఎంక్వైరీలు మొదలు పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు వీరిద్దరూ కాదు, తమిళ హీరో శివకార్తికేయన్ కూడా ఈ ప్రాజెక్ట్ లో అడుగు పెట్టాడు. ఒకవైపు తెలుగులో కుమారస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కే హీరో ఎవరు అనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ కన్ఫ్యూజన్ కు రీజన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మొదట తాను ప్లాన్ చేసిన మైథాలజీలో అల్లు అర్జున్ ను హీరోగా ప్రకటించాడు త్రివిక్రమ్. తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ లో ఎవరు కుమారస్వామి చిత్రంలో నటిస్తున్నారు అనేది క్లారిటీ లేదు. మరోవైపు తమిళంలో సేమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కబోతోంది. అదే సియోన్. లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కమల్ హాసన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. 2 ఏళ్ల క్రితం శివకార్తికేయన్ హీరోగా అమరన్ తీస్తే బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో సియోన్ ప్లాన్ చేశాడు కమల్. మరోవైపు రజనీకాంత్ తో సైతం 2 చిత్రాలు తీస్తున్నాడు లోక నాయకుడు. మొత్తంగా నిర్మాతగా, హీరోగా మళ్ళీ 2 పడవల ప్రయాణం మొదలు పెట్టాడు కమల్. రామ్ చరణ్ ఆల్రెడీ RRR తో మల్టీ స్టారర్ చేసేశాడు. చిరుతో కలిసి చాలా స్టెప్పులు వేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా RRR తర్వాత వార్ 2లో నటించాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంతవరకు మల్టీ స్టారర్ వైపు చూడలేదు. ఆ లోటును కొత్త చిత్రం తీర్చబోతుందట. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న న్యూ మూవీ స్టార్ కాస్ట్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియాను షేక్ చేస్తోన్న డ్రీమ్ గర్ల్స్ ఇందులో భాగం కాబోతున్నారని ఇప్పటికే బాగా ప్రచారం సాగుతోంది. దీపిక తర్వాత ప్రాజెక్ట్ లోకి రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ కనిపించబోతున్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే చిత్రంలో విలన్ రోల్ కోసం ఒక స్టార్ హీరోను సంప్రదిస్తున్నారట. ఆయన ఎవరో కాదు, బాహుబలి విలన్ రానా. బాహుబలి తర్వాత రానా చాలా చిత్రాల్లో విలన్ రోల్ చేశాడు. 2 ఏళ్ల క్రితం రజనీకాంత్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ లో బన్నీ మూవీలోనూ నెగటివ్ రోల్ చేయబోతున్నాడట. సైన్స్ ఫిక్షన్ మూవీలో బన్నీ వర్సెస్ రానా వార్ ఎపిసోడ్స్ అదిరిపోతాయని బాగా ప్రచారం సాగుతోంది. గతంలో ఇదే పాత్ర కోసం అట్లీ తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. మిగతా సినిమాలు తెరకెక్కడం వేరు, మైథాలజీ మూవీస్ తెరకెక్కడం వేరు. స్టార్ హీరోలు పౌరాణికాల్లో కనిపించాలి అంటే అందుకు చాలా లెక్కలు ఉంటాయి. అందుకే దర్శకులు మైథాలజీస్ వైపు ఎప్పుడో కానీ ప్లాన్ చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోనే 2 టాప్ స్టార్స్ రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీ పడుతున్నారు. ఏ హీరో కెరీర్ లో అయినా పౌరాణిక పాత్ర పోషించడం కంటే మరో అదృష్టం ఉండదు. కానీ తెరపై మైథాలజీ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఆదిపురుష్ చిత్రం దారిలో ట్రోల్ కావాల్సి ఉంటుంది. అయితే ఆదిపురుష్ లో దర్శకుడి తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించిన విధానం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ ను 2 టాప్ స్టార్స్ చేస్తున్నారు. ఒకరు మహేష్ బాబు వారణాసి చిత్రంలో చేస్తున్నాడు. అయితే వారణాసిలో మహేష్ కనిపించేది 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే.
మరోవైపు రణబీర్ కపూర్ మాత్రం రామాయణంలో పూర్తిస్థాయి శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటు మహేష్ అటు రణబీర్లో ఎవరు శ్రీరాముడి పాత్రను బాగా చేస్తారు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి సినిమాలు వారివైనా నేపథ్యాలు వేరువేరుగా ఉన్నా చేసే పాత్ర ఒక్కటే కావడంతో ఆల్రెడీ మహేష్ రణబీర్ మధ్య కాంపిటీషన్ మొదలైపోయింది. ఈ ఏడాది దీపావళికి రామాయణం మొదటి భాగం రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7కు వారణాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మార్చి 19న దురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతుంది. దురంధర్ 2 లైన్ క్లియర్ చేస్తూ తెలుగు చిత్రాలు డొకాయిట్, పెద్ది పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ తమిళ, కన్నడ హీరోలు దురంధర్ తిరిగొస్తే మాకేంటి అంటున్నారు. దురంధర్ 2తో పోటీకి కొత్త చిత్రాలను పోటీలో నిలుపుతున్నారు. సై అంటే సై అంటున్నారు. ఒకవైపు ధురంధర్ 2 టీజర్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా షేక్ అవుతుంటే ఆకాశమే హద్దుగా ధురంధర్ సీక్వెల్ పై అంచనాలు నెలకొంటే అదే సినిమాతో క్లాష్ కు రెడీ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు యష్. కన్నడ స్టార్ యష్ నటిస్తోన్న కొత్త చిత్రం టాక్సిక్ మార్చి 19న ధురంధర్ 2తో క్లాష్ కు రెడీ అవుతోంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు అంటున్నాడు కేజీఎఫ్ హీరో. ఇలా ఎందుకు అంటే మార్చి 19న టాక్సిక్ రిలీజ్ అనేది తాము గతంలో ఎప్పుడో ప్రకటించామని, ఆ తర్వాతే ధురంధర్ 2 రిలీజ్ డేట్ లాక్ చేశారని, ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ కోసం తమ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తే నా ఫ్యాన్స్ ఊరుకోరు కదా అంటున్నాడట యష్. మరోవైపు కన్నడ హీరో యష్ ధైర్యం చూసి తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఇప్పుడు సేమ్ డేట్ కు తాను నటించిన పెండింగ్ ప్రాజెక్ట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని విడుదల చేస్తానంటున్నాడు. గత ఏడాది రిలీజ్ కావలసిన మూవీ ఇది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు మార్చి 19న రిలీజ్ కు రెడీ అవుతోందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.